చూడండి ఫ్రెండ్స్, మీ వ్యాపారము 8 లక్షల కోట్లండి. 8 లక్షల కోట్లు. ఇప్పుడు ఇంత పెద్ద ఒక వ్యాపారాన్ని మీరు చేస్తున్నప్పుడు ఎవరో ఒక నాయకుడు వచ్చి దీనిని ఆపేయండి, కుదరదు అంటే మీరు ఒప్పుకుంటారా? అది ఏ వ్యాపారమైనా కానివ్వండి. ఇప్పుడు ప్రపంచంలో ఇదే ప్రాబ్లం అండి. మీరు గమనిస్తున్నారో లేదో, భారత్ ఇంతలాగా మీకు ఎలాంటి ఒక క్రైసిస్, ఎలాంటి ఒక హడావిడి జరుగుతుంది అంటే కారణము ఇంత పెద్ద వ్యాపారాన్ని మనము ఆపేస్తున్నామా? ఇప్పుడు మీకు అమెరికా రాయబారి సెర్గే గోర్, సో ఇతను మన జయశంకర్ గారిని కలవడం, మళ్ళీ మోదీ గారిని వెళ్ళి కలవడం, ఇక్కడే ఢిల్లీలోనే ఉంటాడు. అలాగే మీకు మార్కో రూబియో, అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్, మొన్న వచ్చాడు. ఇతను మళ్ళీ జయశంకర్ గారిని, మోదీ గారిని కలవడం. మరి ఇవాళ వార్తలు ఏమిటండి? మే నెల 30 నుంచి జూన్ నెల 3వ తారీఖు వరకు మయన్మార్ యొక్క మీకు ప్రెసిడెంట్ మిన్ ఆంగ్ లియాంగ్ అంటారండి. ఇతను భారత్ వచ్చాడు. నేరుగా బుద్ధగయ వెళ్ళి బుద్ధం శరణం గచ్చామి అని అనుకున్నాడు. తరువాత మోదీ గారిని కలుస్తున్నాడు. ఇప్పుడు ఈయన మోదీ గారిని కలవడము ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ఎథికల్ వాల్యూస్ ఉన్న విషయం? ఎందుకంటే అక్కడ మిలిటరీ తిరుగుబాటు కదండి, మిలిటరీ జుంటా అంటారు కదా. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ మిలిటరీ జుంటా, మయన్మార్ మిలిటరీ, వీళ్ళు టోటల్గా చైనాకు సపోర్ట్గా నిలబడే ఒక గ్రూప్ అండి. అందుకే మనం అరకన్ ఆర్మీని కూడా ఆదరించాం. అలాంటిది ఈ ఆర్మీ జనరల్ వాళ్ళ అధ్యక్షుడు ఎక్కడికి వచ్చాడు? భారత్కి వచ్చాడు. మీరు చైనా కదా వెళ్ళాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఏం చేశాడు? భారత్కి రాలేదు, చైనా వెళ్ళాడు. కానీ ఈయన చైనా వెళ్ళకుండా భారత్ వచ్చాడు. వచ్చినవాడు మోదీ గారిని కలుస్తున్నాడు. అయ్యా ఏమిటి పరిస్థితి? చూడండి, మయన్మార్ అంటే మనము బర్మా అంటాం. ఇంకా ఆ రోజుల్లో చూడండి, మాయా బజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసిన నిర్మాత నాగిరెడ్డి గారు, ఈయన మయన్మార్, ఆ రోజుల్లో బర్మాలో ఉల్లిపాయల వ్యాపారము చేసుకునేవారు, తరువాతే చిత్రాల్లోకి వచ్చారని చెప్తారు. అలాంటిది బర్మా అనేది ఒక చిన్న దేశము. భారతీయులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎకానమీని సపోర్ట్ చేసేవారు. అలాంటిది వాళ్ళ ఆర్మీ జనరల్ ఇతను ఇక్కడ ఢిల్లీకి వచ్చి, చూడండి సెర్గియో గోర్ ఇక్కడే ఉన్నాడు, మీకు మార్కో రూబియో వచ్చి వెళ్ళాడు, ఈయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వ్యవహారం అంతా ఏమిటి మీరు ఆలోచించారనుకోండి. మీరు చెప్తున్న 8 లక్షల కోట్ల వ్యాపారం ఏమిటి అంటే, ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి, విన్నారా? గోల్డెన్ ట్రయాంగిల్ ఎవరు వీళ్ళు? మయన్మార్, లావోస్, థాయిలాండ్. అలాగే గోల్డెన్ క్రిసెంట్ అంటారు, అంటే నెలవంక. చూడండి, మీకు ఇస్లాం మతంలో నెలవంక ఎంత ముఖ్యమో, వీళ్ళు గోల్డెన్ క్రిసెంట్ అని పేరు పెట్టుకున్నారు. ఎవరు వీళ్ళు? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. ఇవాళ సైలెంట్గా మీరు బంగ్లాదేశ్ని కలపాలి. ఇంక నేనేం మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తము కూడా సిఐఏ ఆపరేట్ చేసే ఒక వ్యాపారం అండి. దీనిని వాళ్ళు విడిచిపెట్టే అవకాశమే లేదు. గోల్డెన్ ట్రయాంగిల్ అనండి, గోల్డెన్ క్రిసెంట్ అనండి. మీకు ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఈ ఓపియం పంటలు ఉంటాయి. వాటిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు పాకిస్తాన్ తీసుకొస్తారు. ఇవాళ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, మమతా బెనర్జీ గారి పాలన కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్. అంటే భారత్ అనేదే సెంట్రల్ పాయింట్ అండి. మనము లేకుండా ఈ 8 లక్షల కోట్ల వ్యాపారము అనేది జరగదు. కాబట్టే వీళ్ళు పదే పదే వచ్చి మనల్ని కన్విన్స్ చేస్తున్నారు. అయ్యా చూసి చూడనట్టు వదిలేయండి. ఇప్పుడు మీరు ఇంతలాగా బంగ్లాదేశ్ మీద, బెంగాల్ మీద యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, మా యావత్తు వ్యాపారము కుప్ప కూలిపోతుంది. ఇది మాట్లాడడానికే పదే పదే వస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు? మన టార్గెట్ అంతా చైనానండి. చైనాను మనము కొట్టాలి. చైనాను కొట్టాలంటే అమెరికా, భారత్, అలాగే మయన్మార్ లాంటి దేశాలు కలిసిపోవాలి. ఇది ఏముంది? డ్రగ్సే కదా, మాదక ద్రవ్యాలే కదా, మీకే ఇబ్బంది లేదు కదా. కాబట్టి మీరు విడిచిపెట్టండి, బంగ్లాదేశ్ని క్షమించేయండి, బెంగాల్లో జరుగుతున్న ఈ దందాను కూడా చూసి చూడనట్టు విడిచిపెట్టండి. ఇది మనం ఒప్పుకుంటామా?
ఇప్పుడు మోదీ లాంటి నాయకుడు నో అంటారు కదండి, నా దేశము క్లీన్గా ఉండాలి. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు అమెరికా నుంచి మిత్రులు ఫోన్లు చేస్తారండి, లోకల్గా మెసేజ్లు పెడితే ఏమంటారు, ఎందుకండి మనకి ఈ గోలా, అమెరికా వాడు చెప్పినట్టు వినేస్తే అయిపోయింది కదా, ఇంతకాలము అదే చేస్తున్నాం కదా, ఇదేదో గ్లోబల్ పవర్, మనమేదో సూపర్ పవర్, ఇవన్నీ మాట్లాడుకొని ఎందుకు ఇంతలా ఇబ్బంది పడాలి, 50% టారిఫ్ విధించాడు, మనం ఎంత నష్టపోయాం, డొనాల్డ్ ట్రంప్ చెప్పింది వినేస్తే అయిపోయింది కదా, ఈ మోదీకి ఏంటి పెద్ద, ఇది మాట్లాడతారు. కానీ మనం ఏమంటాం, విశ్వగురు, మనల్ని మనము అలా చూసుకుంటాం, ప్రపంచాన్ని పరిపాలించే ఒక దేశము ఇది. సో మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు మీరు ఒకలా ప్రవర్తిస్తారు, లేదండి మాది బానిస బతుకులే అన్నప్పుడు మీరు ఇంకొకలా ప్రవర్తిస్తారు. అంతే కదండి, మీ పబ్బము గడుపుకోవాలి, ఏదో ఒకలా బతికేయాలి అనుకున్న వాళ్ళు ఎవరున్నా ఒకటే, లేదు ఇలాగే బతకాలి ప్రిన్సిపల్స్తో బతకాలన్నప్పుడు మీకు అన్ని సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు మయన్మార్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి ఫ్రెండ్స్, ఈ మొత్తము మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని చూసామండి మనము కంటిన్యూస్గా. ఈ యుద్ధం ఎందుకు జరిగింది అనేది కూడా ఎవరికీ తెలియదండి. కానీ ఇవాళ కూడా అమెరికా వాడు ఈరాన్ మీద దాడులు అంటున్నాడు. నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా చైనా వైపే ఉంటుందండి. అంటే మీకు ఈస్ట్ సైడ్, భారత్ యొక్క ఈస్టర్న్ సైడ్ మీరు చూసారా అనుకోండి, ఆటోమేటిక్గా చైనా చుట్టూర్తా ఉండే దేశాలు. మీకు భారత్లో అమెరికా యొక్క మిలిటరీ బేస్ అంటే నో అన్నాం, చైనా వాడి దగ్గరికి వాడు వెళ్ళలేడు, శత్రువే చైనానే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ అంటాం చూసారా, బంగ్లాదేశ్. మీకు బంగ్లాదేశ్ పాలననే వీళ్ళు అందుకే ప్రభుత్వాన్ని మార్చేశారు కదండి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎందుకు, మయన్మార్ని కంట్రోల్ చేయడానికి. మయన్మార్ వద్ద సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్, అక్కడ వీళ్ళు నిఘా పెట్టడానికి, టోటల్గా ఈ డ్రగ్ కార్టల్కి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. మీరు చైనాలో మీకు 2 సార్లు ఓపియం యుద్ధం చేశారండి. ఎప్పుడు 1839 టు 1842, తరువాత 1856 నుంచి 1860 దాకా. అంటే ఆ టైంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా భారత్లోకి రావడం, దీన్నే ఓపియం యుద్ధాలు అంటారు. వీళ్ళు ఈ మాదక ద్రవ్యాలు అమ్మడము, ఇందులో జరిగే వ్యాపారాన్ని వీళ్ళు విడిచిపెట్టలేరండి. మీకు 200 ఏళ్ల క్రితం ఏం చేశారో ఇవాళ కూడా మీరు అస్సాం వెళ్ళారంటే 100 ఎకరాలు ఓపియం ప్లాంటేషన్స్, ఆఫ్ఘనిస్తాన్లో అంతే, పాకిస్తాన్లో అంతే. కాబట్టి వ్యాపారము కావాలి అంటే మనము ఏదో ఒక రకంగా వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వాలి. దయచేసి విడిచిపెట్టండి, ఈ యుద్ధాలు మేము చూసుకుంటాం, మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తామని అమెరికా వైపు నుంచి సిఐఏ అంటే మయన్మార్ అన్నారనుకోండి. 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్సెస్ అక్కడ. ఒకటి మన రా ఏజెంట్లు, రెండవది చైనా వాళ్ళ ఇంటెలిజెన్స్, మూడవది అమెరికా వాళ్ళ సిఐఏ. ఇక్కడ ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందండి. ఫైనల్గా ఇది ఒక యుద్ధములోకి దారి తీస్తుంది, టార్గెట్ చైనా. సో ఇప్పుడు యుద్ధము అంతా కూడా మీరు చూసారనుకోండి, మయన్మార్, థాయిలాండ్, లావోస్, మలేషియా ఈ రీజన్లోనే జరగబోతున్నట్టుగా వార్తలు. ఎందుకు అంటే ఈ వ్యాపారాన్ని ఎవరు పాడు చేసినా అంటే కంట్రోల్ అమెరికాదండి, సిఐఏది, దానిని వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి టోటల్గా 8 లక్షల కోట్ల వ్యాపారాన్ని అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, భారత్ నువ్వు కాంప్రమైజ్ అయిపో అని అంటున్నారు. మరి భారత్ ఈ విషయంలో, ఇంత పెద్ద విషయంలో, ఇంత పెద్ద వ్యాపారంలో కాంప్రమైజ్ అవ్వాలా, అమెరికాతో కలిసిపోవాలా, లేదా మన పోరాటాన్ని మనము చెయ్యాలా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.